హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వార్ గేమింగ్ ఫ్యాంటసీ ఈజ్ నాట్ ఫిక్షన్. ఈరోజు అయితే కంటెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ జెన్జీలోని ఈ బెస్టీస్ అనే కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ అయితే ఉంది. ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇదైతే నా న్యూ ఛానల్ అనమాట. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చూసిన వాళ్ళు అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తున్న వాళ్ళు గేమింగ్ వీడియోస్ అనే కాకుండా ఇంకా అదర్ టాపిక్స్ మీద కూడా మాట్లాడుతాను. లైక్ అందరికీ ఇప్పుడు సైంటిఫిక్, టైం ట్రావెల్, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్, ఈ బ్లాక్ హోల్, ఈ పారానార్మల్ యాక్టివిటీస్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో తీసుకొస్తాను. ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ చెప్తున్నాను. ఎవరికి సపోర్ట్ చేసి ఎవరిని తక్కువ చేసి అయితే మాట్లాడట్లేదు. నేను చెప్పేది చాలామందికి నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేద్దామండి. ఎవరి కోసం నేను చెప్పేది అయితే మార్చుకోను అనమాట. బేసిక్గా ఒక అమ్మాయికి ఒక అబ్బాయితో ఉండాల్సిన రిలేషన్ ఒక నాలుగు నా ప్రకారంగా చెప్తున్నాను. మిగతా వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంటే నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ప్రకారం నాకు తెలిసింది, నేను అనుకుంటుంది చెప్తున్నాను. అంటే నా ఒపీనియన్ ఇది. ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఉండాల్సిన 4 రిలేషన్షిప్. ఫస్ట్ బ్రదర్, సెకండ్ లవర్, థర్డ్ ఫ్రెండ్, ఫోర్త్ బెస్ట్ ఫ్రెండ్. మధ్యలో బెస్ట్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడురా నాకు అర్థం కావట్లేదు. అమ్మాయికి ఉండొచ్చు ఫ్రెండ్స్, కాదనట్లేదు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు బెస్ట్ ఫ్రెండ్కి బెస్ట్కి తేడా ఏంటి అనేసి, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫ్రెండ్ అంటే మామూలుగా మాట్లాడుకుంటారు, లేదంటే హెల్ప్ అయినా చేసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ కొంచెం క్లోజ్గా ఉంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకుంటారు, అంతదాకే. ఈ బెస్టీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ లవర్కి బెస్ట్ ఫ్రెండ్కి మధ్యలో నుంచి వస్తాడు ఒక. అంటే అక్కడ బెస్ట్ ఫ్రెండే కానీ లవర్ కన్నా ఎక్కువ. అది నాకు అర్థం కావట్లేదు, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది. పోనీ ఫస్ట్ నుంచి ఉన్నాడు ఓకే, కానీ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అడిగి ఇవ్వాలి, దానికన్నా మించి ఇవ్వకూడదు, అది ఎప్పుడైనా సరే. ఇక నేను అమ్మాయిలని తప్పు అట్టట్లేదు, బెస్టీస్ అమ్మాయిల గురించి అని అనట్లేదు. ఇక్కడ అబ్బాయిలది కూడా తప్పు ఉంది. మన వాళ్ళు ఇప్పుడు ఎలాగో ఆలోచించాలి. ఇప్పుడు అమ్మాయి అయితే మనం కూడా లిమిట్లో ఉండాలి. ఇంకో ఏ అమ్మాయితో అంటున్నాను, నిజం చెప్తున్నాను, ఇంట్లో చెల్లితో అయినా సరే కొన్ని లిమిట్స్ అంటూ ఉంటాయి, ఆ లిమిట్స్ దాటకూడదు. అలాంటిది ఎవరో తెలియని అమ్మాయి దగ్గర లవర్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే ఇంకేటనాలి? మన వాళ్ళది తప్పు అంటున్నాను. తెలిసి కూడా క్లోజ్గా వెళ్ళడం. కొంతమంది ఉంటారు ఎదవలు, చెప్పినా వినరు, వాళ్ళకి కాలుతుంది ఇప్పుడు ఈ వీడియో. వాళ్ళు రియాక్ట్ అయితే నేను ఏం చేయలేను, ఓకే వదిలే. అమ్మాయిలు కూడా తెలుసుకోరు ఎవడు ఎలాంటోడా అనేసి. కొంచెం క్లోజ్గా వెళ్ళారు కదా అని వాళ్ళు బర్త్ హిస్టరీ నుంచి డెత్ హిస్టరీ దాకా మొత్తం చెప్తారు. ఎందుకు చెప్తారో తెలియదు. ఇప్పుడు దాని లవర్కి దానికి ఇద్దరు గొడవ అయింది, అయినా ఇది మధ్యలో దీని బెస్ట్ దూరుతుంది, ఎందుకో తెలియదు. అంటే ఇప్పుడు దానికి ఏదైనా లో ఫీల్ అయినా ఏదైనా గొడవ అయినా వెంటనే బెస్ట్కి లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పినా పర్లేదు, అమ్మాయిల ఫ్రెండ్స్ చెప్పినా పర్లేదు. పోనీ ఓకే, గొడవ అన్నాక ఇద్దరు చూసుకోవాలి. ఆ మధ్యలో బెస్ట్ వస్తాడనమాట, ఇలాగ అన్నాడు అలాగ అన్నాడు అనేసి. ఇప్పుడు అదే మనం ఎవరో ఫ్రెండ్ అని ఒక అమ్మాయికి దగ్గరకు నించొని మాట్లాడినా సరే వీళ్ళు ఊరుకోరు. అలాంటిది ఎవడో ఫ్రెండ్ అనేసి చేతులు వేస్తే మనకి ఎలా కావాలి? ఒకటి, కొంతమంది అమ్మాయిలు ఉంటారు తెలిసి చేస్తారు తెలియక చేస్తారు, కానీ అన్నీ తెలుసుకోవాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఏ అబ్బాయి ఎలా ఉంటాడో కొంచెం తెలుసుకోవాలి. అందరూ ఒకలాగా ఉండరు అన్నాం. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ లిమిట్స్లో ఉంటారు. కొన్నిసార్లు అమ్మాయిలే కొంచెం కావాలని చేసిన మన వాళ్ళు చాలామంది లిమిట్లో ఉంటారు. ఇప్పుడే చెప్తున్నాను, ఈ లవ్ అనే రిలేషన్షిప్ మ్యాక్సిమం వేస్ట్. అంటే టైం బొక్క. మరీ మనోళ్ళు ఏం చేయాలో తెలియక బేవర్స్న కొడుకుల్లో తిరిగితే ఏదో టైం పాస్ కోసం లవ్ అనేది వస్తుంది అంతే. ఏది ఈ కాన్సెప్ట్ మీద సపరేట్గా వీడియో చేస్తానులే, కానీ కొన్ని చేసుకున్నారు ఓకే, లవ్ చేసుకున్నారు, మధ్యలో ఏ ఒక్కడు రాకూడదు. అంటే కలిసి ఉన్న వీళ్ళిద్దరే, విడిపోలన్నా వీళ్ళిద్దరి మధ్యనే ఏదో ఒకటి అవ్వాలా. మధ్యలో బెస్టీసు ఫ్రెండ్స్ అంటే అదే రాకూడదు. ఆ మధ్యలో ఇద్దరిలో ఎవడొకటి గుడిసిపోతారు అంతే. కానీ బాయ్స్ అందరికీ ఒకటి చెప్తున్నాను, మీరు లవ్ చేశారనుకో చివరి గుడిసిపోయేది మీరే. చెప్తున్నాను నిజంగా, ఇది నా ఒపీనియన్. మరి ట్రూ లవ్ అంటే చేసుకోండి మీ ఇష్టం, కానీ నిజం చెప్తున్నాను, ఎంత ట్రూ లవ్ అయినా లాస్ట్కి గుడిసిపోయేది ఇటు నుంచి యాక్టివ్ అయిపోయినాయి. తప్పు ఎవరిదైనా లాస్ట్కి మందే తప్పు అంటారు. టైటానిక్ రోమియో జూలియట్ స్టోరీ అంటే మీ ఇష్టం, నేనేం చేసుకోలేను. ఇప్పుడే చెప్తున్నాను, ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ అంటే లిమిట్లో ఉండాలి. ఒక లవర్ అనుకో, దానికి లిమిట్స్ ఉంటాయి కొన్ని.
కానీ లవర్ కన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం బీపీ మండిపోద్ది. ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్ బెస్టీస్ అంటారు చూడు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ బెస్టీస్ అనే పదం మాత్రం ఉండకూడదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే 90% లవ్ రిలేషన్షిప్స్ అన్నీ దానివల్లే పోతున్నాయి. అది ఎలాగుంటుంది తెలుసా? చెప్పొచ్చో లేదు తెలియదు. అంటే పెళ్ళి చేసుకున్న సెకండ్ సెటప్ టైప్ అది. మరి మీ మందికి చెప్తున్నాను, మీరు పాటిస్తే ఓకే, మ్యాక్సిమం లవ్ చేయకుండా సింగిల్గా ఉండండి, అదే మంచిది. ఇది నా ఇది నా సజెషన్ అంతే. ఏదో మిమ్మల్ని సింగిల్గా ఉండుకోమనట్లేదు, అది మీ ఇష్టం. లవ్ చేసుకుంటూ గుడిసిపోండి, లేకపోతే సింగిల్గా ఉండి కింగ్లో బ్రతకండి, అదంతా వదిలేండి. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తాను, ఎప్పుడైనా అమ్మాయి అబ్బాయి మీ ఇద్దరు లిమిట్స్లో ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ అన్నయ్య అంటారు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నయ్య అంటూ ఆడికే కొంతమంది ప్రపోజ్ చేస్తారు. అసలు ఎలా చేయాలనిపిస్తుంది కూడా నాకు తెలియదు. అంటే ఏమనాలో తెలియట్లేదు, దేని వాల్యూ దానికి ఉంటుంది. ఆ వాల్యూని అయితే తీసేయకుండా ఉంటే చాలు, ఇంకేటి అవసరం లేదు. మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఇది మన ఫస్ట్ వీడియో అండ్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ గేమ్ కొంచెం తేడాగా అనిపించవచ్చు, చాలా రోజుల నుంచి గేమ్ ఆడట్లేదు, అందుకే అలాగైతే ఉంది. అక్కడ కనిపిస్తున్నారు కదా నలుగురు, వాళ్ళైతే ఎవరో కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బామ్మర్ది, మా తమ్ముడు, అలాగా అందరం కలిపి ఒక రియూనియన్ లాగా ఇది గేమ్ ఆడుతాం, చాలా రోజులు అయ్యింది కాబట్టి. ఇంకా కొత్త వీడియోస్ తెస్తాను, దానికోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొంచెం ఈరోజు నాకు బాగాలేదు కానీ వాయిస్ అయితే ఇలాగుంది. నెక్స్ట్ వీడియో నుంచి వాయిస్ అయితే క్లియర్గా మీకు వినిపిస్తుంది. సో గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ అయితే మీకు అర్థమైంది కదా, ప్రతి ఒక్కటి దానికి లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటకూడదు. ఆ లిమిట్ దాటితే చాలా వరకు నాశనం అయిపోతాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడైతే ఎనిమిస్ ఉన్నట్టు ఉన్నారో మనకి 2 kills అయితే వచ్చి 24 అయితే అలవ్ అయింది. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే పారిపోదాం. మన వాళ్ళు అయితే ఎక్కడో ఉన్నారనమాట, ఆ జీప్ ఎక్కేద్దాం. డించుకు 1 2 3 4 పదరా, వెళ్ళిపోదాం. మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, బేగా. మన ఫ్రీ ఫైర్ రోడ్ జీప్ కొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటున్నా స్పీడ్. ఓడి అమ్మ వదిలేసి అంత దూరం వెళ్ళిపోయారా ముగ్గురు. పదండి వెళ్ళిపోదాం. దీవరం మ్యూజిక్ ఏరా, బాహుబలి ఏమంది ఇంక మూవీ. అలాగైతే ఇంకా 22 అయిందో, మనకి 2 kills వచ్చాయి. పదండి ఇంకా కిల్స్ గురించి అయితే పోదాం. ఏట్రా వద్దన్నా సరే మామూలు టైంలో సోలో కానీ డ్యూ కానీ ఎక్కడ పడితే అక్కడ ఎనిమిస్ ఉంటారు. స్క్వాడ్ అంటే చాలు, ప్రతి ఒక్కడు క్యాంపింగే. మనం కూడా చేస్తుంది అదే అనుకో, అది వేరే విషయం. పదండ్రి ఎనిమిది దగ్గరకు ఎవరైనా ఉన్నాడా? ఎప్పుడూ లేడు. ఓడి ఇప్పుడు వచ్చినప్పుడు ఇర్రా. మనమైతే ఇంకా ఎనిమిస్ గురించి అయితే వేట మొదలెడదాం. పదండి, కిందన ఉన్నాడు ఎవడో అక్కడ రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు, వెళ్దామా? వద్దులే, నలుగురు కలిపి ఎక్కగలరు, అసలు అయిపోయింది. వెళ్ళేటప్పటికి వచ్చేస్తారు. పైకి వెళ్ళిపోదాం, పీక్ అయితే వెళ్ళిపోదాం అన్నమాట. మనం దిగిన వెంటనే మనల్ని అక్కడే చంపేశారు కదా, అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం ఏదైనా. పదరా షేర్ఖాన్, తీరా బండి లేదు కాబట్టి నడుచుకుని వెళ్దాం, పదండి. మనమైతే పీక్ అయితే వచ్చేసాం. ఈ పీక్లో కూడా ఎవరు లేరా? ఉంటారే, పదండి తెలుసు. అక్కడైతే ఎవడు రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు, పదండి వెంటనే వెళ్ళిపోదాం అక్కడికి. ఆగండి వెనకాల ఎవడు ఉన్నట్టున్నాడు, మనోలేనా? అయితే పర్లేదు, ఒకేసారి ఎక్కేస్తే ఏం చేస్తారు, నేను సొత్తున్నా. 8 ఉన్నారు, పైన అయితే ఉన్నట్టున్నాడు. మనమైతే వెళ్ళిపోదాం, పైన కాదు లోపల. పదండి పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోదాం. హెడ్ షాట్ అయితే కూడేద్దాం. అటువైపు అయితే ఉన్నట్టున్నాడు, వస్తున్నాను ఆగరా. బయటనైతే లేడు అనుకుంటున్నాను, ఇటువైపు చూద్దాం. జోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఎలా అయితే ఇంకా 20 అయితే ఉన్నారు. అది అక్కడ ఉన్నాడు. హెడ్ అయితే కూడేద్దాం. అయ్యా ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాడు. పదండి ముందుకైతే వెళ్ళిపోతాం. క్రోనో హెల్త్ అయితే వేసుకున్నట్టు ఉన్నాడు, పదండి వెళ్ళిపోతాం. ఒక్క బుల్లెట్ కొడితే అయితే అయిపోతాడు. ఈ సిగ్నల్స్ ఒకటి మనకి ఎక్కడ ఉన్నాడు, పదండి వెళ్ళిపోతాం. ఈ సెట్టింగ్స్ ఒకటి రీసెంట్గా ఇట్టాను కాబట్టి కొంచెం అలవాటు టైం పడుతుంది. ఇది అంత బేగ వెళ్ళిపోయింది. అటువైపు అయితే ఉంటుందేమో చూద్దాం, పదండి బయటనైతే చూద్దాం. అది పారిపోతుంది. ఓడి అమ్మ ఎంత కొట్టాలరా, పదండి వెళ్ళిపోదాం. జోన్ ఫైట్ రా బాబు. పైకి వెళ్ళి అయితే కూడేద్దాం అనమాట తన్నే. అమ్మాయి అబ్బాయి ఎందుకు, ఎవరైతే కొట్టేయడమే. చాలా బాబు ఎంత కొట్టాలి. నాక్ అయిపోయింది. ఇంకోటి పక్కన నుంచి వస్తే ఒరే అదృష్టం అయితే లేదాబా, కిల్లు కూడా ఎత్తేసినట్టు ఉన్నాడు. మనమే చచ్చిపోయాం. మనకైతే రివైవ్ వస్తారేమో చూద్దాం. మన సూర్యాబాయ్ వైటి, వైఎం లవర్ బాయ్, మహి, వీళ్ళైతే మన కుర్రోళ్ళు అన్నమాట. మన కుర్రోళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో
సూర్యాభాయ్ వైటి అన్నాడు కదా మా తమ్ముడు అనమాట. మనోడు సూర్యాభాయ్ అన్న ఫ్యాన్ అనమాట, అందుకే ఆ పేరు పెట్టాడు. మన మహి బ్రో 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 బేగ బేగ మన మహి బ్రో ఎవరో కాదు, నా బామ్మర్ది అవుతాడు అనమాట. వాళ్ళందరూ హైదరాబాద్లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. నేనైతే అంత బేగా చెప్పను బ్రదర్. సరే సరే మనోడు ఒకడు మిగిలాడు, వైఎం లవర్ బాయ్. పదరా 20 ఆప్షన్ ఉందా, 10 12 అయితే ఎలా ఉంది, ఎక్కడి నుంచి బే పారిపోతాడు మనోడు. వెళ్ళిపోరా రే దొరక్క, పరుగులు తీ, పులుకలు వేయ్, నువ్వు పదా చెప్తాను. సోలోడు మనకైతే ఇవ్వడానికి వెళ్తున్నాడు. బామ్మరిదే బే పద, ముందునావిడ వెహికల్ వేసుకుని అయితే మన ముందు వెళ్ళిపోతాం. ఎంత ధైర్యం ఆడికి, వెహికల్ తీపి చెప్తాను, ఆడడానికి వెళ్ళబడి నువ్వు. వచ్చాడు గుద్దాడు, యాక్సిడెంట్ అవుద్దా, వదిలే. మనోడైతే రివైవ్ ఓ అదేందన్న అది, నేను ఎప్పుడు చూడలే. మనమైతే బ్యాక్ ఫ్లిప్ అయితే కొట్టాడు, ఐషో స్పీడ్ ఫ్యానా అనమాట. సరే ఇక్కడ నుంచి మనకి రివైవ్ ఇస్తాడు. సర్లే ఎనిమిస్ ఉన్నారు కదా, లాస్ట్ వరకు ఉండడా చూద్దాం పదండి. ఫస్ట్ టైం అయితే నేను ఫ్యామిలీతో ఆడుతున్నాను. ఎప్పుడు మా తమ్ముడితో అయితే ఆడాను తప్ప ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఆడలేదు. ఇంకా ఉన్నారు మన వాళ్ళు, కానీ ఫ్రీ ఫైర్ అంటే స్క్వాడ్ అంటే నలుగురే కదా. నాకైతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. అందరికీ టాటా బాయ్ బాయ్, సీ యూ, వనకం గాయ్స్.